హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఈరోజు ఏమేమి వంటలు చేశాను అన్నది చూపించబోతున్నాను. నిన్నటి వీడియోలో ఇవి పోస్ట్ చేయలేదు, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఇక పులిహోర గురించి 1.5 కప్పులు బియ్యం తీసుకున్నాను, 1/2 కప్పు పరమాన్నం గురించి వేసుకున్నాను. ఈ పరమాన్నంకి నేను వాటర్ అది ఏమీ యూజ్ చేయను, ఓన్లీ మిల్క్ తోటే చేస్తాను. అందుకు పాలు వేసి బియ్యంలోని ఉడకబెట్టేసుకుంటున్నాను. కొంచెం మెత్తగా అయ్యేలాగా ఉడకబెట్టేసుకుంటాను, ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు. పులిహోర గురించి అన్నం తయారయ్యేలోగా నేను దాంట్లో వేసుకునే పౌడర్ గురించి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. పులిహోరలో వేసుకునే పౌడర్ గురించి ఇవన్నీ తీసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకొని లో ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోవాలి. చక్కగా మంచిగా ఫ్రై చేసుకుంటే మంచి వాసన వస్తుంది. పౌడర్ చేసుకుంటలోకి మాడిపోకుండా చూసుకోవాలి. నేను పులిహోరలో వెరైటీలు అయితే మాత్రం ఈ మధ్య బాగానే చేస్తున్నాను. ఇంతకుముందు అంటే ఒకే వెరైటీ చేసేదాన్ని, ఇప్పుడు వెరైటీస్ మార్చుకొని చేసుకుంటున్నాం ప్రతి పండగకి కూడా. అవి వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుంటాను. అవి దించిన తర్వాత నేను చింతపండు పులుసు కూడా ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇందులో పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా కొన్ని ఎక్కువ వేసుకున్నాము, ఎందుకంటే బాగుంటాయి తినేటప్పుడు ఇవి కూడా తినడానికి, ఎందుకంటే పులుపు ఉప్పు అన్నీ వెళ్ళి బాగుంటాయి కారం లేకుండా. ఇక ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. అన్ని పొయ్యిల మీద అన్నీ చేసుకుంటే ఫాస్ట్గానే అయిపోతుంది కుకింగ్ అయితే మాత్రం. ఇక ఇప్పుడు నేను ఇది పౌడర్ చేసుకుంటున్నాను. కొన్ని ఐటమ్స్ మూలాన్ని తొందరగానే చల్లగా అయిపోయినాయి. ఈ పౌడర్ వేసుకుంటే మాత్రం డిఫరెంట్ ఫ్లేవర్ అయితే వస్తుంది. నేను ఇంతకుముందు 2-3 సార్లు ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. చింతపండు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక తాలింపు కోసం పెట్టేసుకున్నాను. ఇక ఇందులో ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వేరుశనక్కాయలు, ఇంగువ వేసుకుంటాను. కరివేపాకు వేసుకున్న తర్వాత పొయ్యి అంతా పాడవకుండా ఉండడం కోసం మూత పెట్టేసుకున్నాను గిన్నె మీద. లేకపోతే నూనె అంతా తులిపోయి మొత్తం జిడ్డు జిడ్డు అయిపోతుంది పొయ్యి, అందువల్ల అలా మూత పెట్టేసుకుంటున్నాను. ఇంకా రైస్ కూడా నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఈ గిన్నెలోనే వేసి అన్నీ కలిపేసుకుంటాను. ఇందాక అన్నీ వేపుకొని పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని కూడా వేసేసుకుంటున్నాను. తాలింపు కూడా వేసేసుకొని మిక్స్ చేసుకుంటే పక్కన పెట్టేసుకోవచ్చు. ఇది నేను కొంచెం ఎర్లీగానే చేసుకుంటున్నాను పులిహోర, ఎందుకంటే మనం కలిపిన వెంటనే తింటే పులిహోరకి రుచి ఉండదు. ఒక 2-3 గంటలు కలిపేసి అలా పక్కన పెట్టేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. మాకైతే మాత్రం అలాగే ఇష్టం. అందు గురించి నేను ఎప్పుడూ కూడా ఫస్ట్ పులిహోరని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటలోకి తినే టైంకి కరెక్ట్గా రెడీ అవుతుంది. పులుపు ఉప్పు అన్నీ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. అప్పుడు లాస్ట్లో కూడా మళ్ళీ ఒకసారి నేను చెక్ చేసుకుంటాను, ఏమన్నా సాల్ట్ అది తక్కువ ఉందేమో అని. ఎందుకంటే ముందు మనం వేసినప్పటికంటే కూడా తర్వాత అంతా పీల్ చేసుకొని పులుపు వల్ల తగ్గిపోతుంది. ఒక్కోసారి అలా తగ్గితే మాత్రం మళ్ళీ నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకుంటాను తినే ముందు. ఇక ఇప్పుడు పరమాన్నం పని పడతాను. ఇక పాలు వేసుకొని ఇందాక ఉడకబెట్టేసుకున్నాను కదా, రైసు అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. కొంచెం మెత్తగా ఉండేలాగా చూసుకుంటాను. ఇందులో కొంచెం పాలు యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఆ పాలు అంతా కూడా ఉడకబెట్టేటప్పటికి దగ్గరికి అయిపోయింది. అంత ముద్దగా ఉంటే తినేటప్పటికి ఇంకా ముద్దగా అయిపోతుందని కొన్ని పాలు యాడ్ చేసుకున్నాను. ఈ పరమాన్నానికి అయితే మాత్రం ఆ చిన్న కప్పుతోటి బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే నేను ఈరోజు ఇది వాడుతున్నాను. ఈ కండెన్స్డ్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. అందువల్ల నేను బెల్లాన్ని కొంచెం తక్కువగా యూజ్ చేసుకున్నాను. ఇక ఇందాక పాలు వేసిన తర్వాత అవి మరుగుతున్నప్పుడు ఇంకా నేను స్టవ్ ఆపేసిన తర్వాతే నేను బెల్లము ఇంకా క్రీమ్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఫైనల్గా యాలక్కాయ పొడి, వేయించుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను.
ఫైనల్గా ఇంకా క్యాబేజీ వాళ్ళు వేసేస్తే ఈరోజు వంట పని అయితే కంప్లీట్ అయిపోతుంది. నేను ఈ శనగపప్పు బియ్యం కప్పుతోటి ఒక కప్పు తీసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక ఈ క్యాబేజీ ముక్కను యూజ్ చేసి నేను వడలు వేసుకుంటాను. ఉల్లిపాయలు అయితే వాడను, క్యాబేజీ ఒకటే వాడుకుంటాను. మనం క్యాబేజీ వేసినట్టు కూడా తినేవాళ్ళకి తెలియదు అసలు అని, అంత బాగుంటుంది టేస్ట్. మనం చెప్తే కానీ మనం క్యాబేజీ వేస్ట్ చేసామా ఉల్లిపాయ వేస్ట్ చేసామా అన్నది కూడా తెలియకుండా ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా కనుక ట్రై చేసి ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. క్యాబేజీని మాత్రం సన్నంగా తరుక్కోవాలి, పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా సన్నంగా తరుక్కుంటేనే వాళ్ళు బాగా వస్తాయి. ఇక క్యాబేజీని అంతా వాడట్లేదు, ఎందుకంటే నేను చేసుకుంటుంది ఒక కప్పు పప్పుకే కాబట్టి నాకు ఈ మాత్రం క్యాబేజీ ముక్కలు అయితే సరిపోతాయి. ఈ క్యాబేజీ ముక్కని ఇంక వాడట్లేదు నేను, నాకు అది సరిపోతుంది. ఇక అన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక కరివేపాకును కూడా తీసుకుంటున్నాను. ఈ కరివేపాకు కూడా చక్కగా సన్నంగా తరిగేసుకొని వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది వడలకి. శనగపప్పును కూడా నేను మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చాపిచ్చాగా రుబ్బేసుకుంటాను. ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ఇక ఉప్పు వేసుకొని రుబ్బేసుకుంటాను. క్యాబేజు, కరివేపాకు సన్నంగా తరుక్కొని వేసుకున్న బౌల్లోకి నేను ఈ రుబ్బుకున్న పిండిని కూడా వేసేసుకుంటున్నాను. ఇలా కొంచెం కచ్చాబిచ్చాగానే రుబ్బుకోవాలి. ఇక ఇందులో కొంచెం సోంపు, జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న దాంట్లోని ఫైనల్గా నేను ఉప్మా రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉప్మా రవ్వ వేసుకొని కూడా బాగా మిక్స్ చేసేసుకుంటే ఇంక వడలు వేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఉప్మా రవ్వ వేయడం వల్ల ఏంటంటే మనకి పైన క్రిస్పీగా వచ్చి లోపల కూడా బాగా ఉడికి క్రిస్పీగా ఉంటాయి. మనం ఎంతసేపు ఉంచినా కూడాను మెత్తబడవు, చల్లారినా కూడా చక్కగా క్రిస్పీగా అలాగే ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి, మీలో ఎవరన్నా ట్రై చేయకపోయి ఉంటే కనుక. నేను ఈ వడల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటాను. కొంచెం స్లోగా అయినా కూడా చక్కగా వేగుతాయి, లోపల కూడా బాగా ఉడుకుతుంది. మనం హైలో పెట్టుకొని వేయించేసుకున్నామంటే ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి మనకి బయటనంతా కూడా మాడిపోతాయి, లోపలంతా పిండి పిండిలాగా ఉండి అస్సలు బాగుండవు. ఇక క్యాబేజీ వేసామని తెలియకపోవడం వల్ల మనం చక్కగా పిల్లలకు కూడా పెట్టేయచ్చు. పిల్లలు కూడా కొంతమంది క్యాబేజీ తినడానికి ఇష్టపడరు, వాళ్ళకి కూడా చక్కగా ఇలాగ వేసి పెడితే వాళ్ళు తెలియకుండానే తినేస్తారు. 3-4 వడలు అంత బాగుంటాయి. ఒకవైపు బాగా వేగిన తర్వాత నేను అన్ని వడల్ని ఇలాగ తిరగవేసేసుకున్నాను. అటువైపు కూడా వేగిపోతే ఇంక తీసేయచ్చు. మనం ఊరికినే టూ మచ్గా ఇలా కలపక్కర్లేదు ఈ వడల్ని. నేను అటు ఇటు తిప్పేసుకున్న తర్వాత ఫైనల్గా తీసేటప్పుడు మాత్రమే ఇలాగ ఒకసారి మిక్స్ చేసేసుకొని తీసేసుకుంటున్నాను. చెప్పాను కదా ఒక ఫ్రెండ్ ఫ్యామిలీని పిలిచానని. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఇద్దరే, మేము ఇద్దరమే. అందు గురించి కొన్నే చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ చేసేసుకున్నా కూడా మళ్ళీ వారం అంతా తినాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఈ రోజుకి అలాగ ఫ్రెష్గా తినేయడానికి ఉంటుందని చెప్పేసి కరెక్ట్గా కొంచెం చేస్తున్నాను. ఎందుకంటే తను కూడా ఒక 2 ఐటమ్స్ తీసుకొస్తానంది. ఏంటి తీసుకొస్తుందో ఏమీ చెప్పలేదు, నేను అడగలేదు. ఎందుకంటే నేనైతే మాత్రం ఇవి చేస్తున్నానని అయితే చెప్పేశాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా సేమ్ తీసుకొస్తే రిపీట్ అవుతాయని చెప్పేసి నేను మాత్రం ఈ 3 చేస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది చెయ్యండి, లేదంటే కనుక వచ్చేయండి, అందరికీ ఇవే సరిపోతాయని చెప్పాను. నేను కూడా ఇలాగ పండగలప్పుడు లేదంటే ఎవరినైనా భోజనానికి పిలిచినప్పుడే ఇలాంటి ఆయిల్ ఫుడ్స్ అవి చేస్తాను. మిగతా రెగ్యులర్ టైంలో అయితే మాత్రం మేము అంత ఆయిల్ ఫుడ్స్ తినము, డీప్ ఫ్రైలు చాలా తక్కువనే చెప్పాలి. ఇంకా పిండి వంటలు అవి అయితే మాత్రం నాకు అసలు అంత బాగా అయితే రావు ఏవి కూడాను. ఓన్లీ జంతికలు, మిక్స్చర్లు అలాంటివి అయితే చేస్తాను తప్ప మరీ ఎక్కువ పిండి వంటలు అయితే చేయను. ఉగాది పచ్చడి కూడా కొంచెం చేశాను. వేప పువ్వు యాక్చువల్గా ఏంటంటే ఇండియా నుంచి డ్రై వేప పువ్వు తెచ్చుకున్నాను. అది కొంచెం ఉంటే దాన్నే యూజ్ చేసుకొని ఉగాది పచ్చడి చేసేసుకున్నాము. ఎంతో లేదు, అందువల్ల కొంచెమే పచ్చడి అయ్యింది. ఆ కొంచెమే సరిపెట్టేసుకున్నాము ఈ రోజుకి.
మరీ ఎక్కువ వడలు కాదు కాబట్టి 2 ట్రిప్పుల్లో నాకు వడలన్నీ అయిపోతున్నాయి. ఒక కప్పుతోటే నానబెట్టుకున్నాను శనగపప్పుని. ఇక కొంతమంది ఏంటంటే ఇందులోని కొంచెం కందిపప్పును కూడా యాడ్ చేసుకుంటారు. కందిపప్పు కూడా యాడ్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ టైం అవి చేసినప్పుడు అది కూడా చూపిస్తాను మీకు. ఇక నాకు వడలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి, చక్కగా వేగినాయి. పైన చూడడానికైతే మాత్రం చాలా క్రిస్పీగా అయితే కనబడుతున్నాయి. ఇంకా నేను టేస్ట్ చేయలేదు. ఇక పరమాన్నాన్ని కూడా ఈ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పరమాన్నం మీద కొంచెం బాదాము చిన్న ముక్కలుగా తరుక్కొని కొంచెం పైన అలా జల్లుకుంటాను డెకరేషన్ లాగా. ఆల్రెడీ ఇందులో జీడిపప్పుని వేసాం కాబట్టి అవసరం లేదు నట్స్. కాకపోతే ఇలాగ ప్లెయిన్గా కనబడుతుంది కదా, అందు గురించి కొంచెం డెకరేటివ్గా ఉంటుందని చెప్పేసి ఇలా జల్లుకుంటున్నాను పైన. ఇక వంట పని అయితే అంతా అయిపోయింది. ఇక కిచెన్ కూడా క్లీనింగ్ అన్నీ కూడా అయిపోయినాయి. ఇక వస్తే కనుక వాళ్ళు ఇంకా లంచ్ కంప్లీట్ చేసేస్తాము. ఇంకా టేబుల్ మీద అంతా సర్వ్ చేసేద్దామని చెప్పేసి టేబుల్ కూడా క్లీన్ చేసాను. ఇక పులిహోరని ఇందాక కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసేసుకుంటాను. సాల్ట్, పులుపు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇంక ఏమీ యాడ్ చేయలేదు ఇందులోనే. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.